ఎన్నికలు చాలా కీలకమైనవి. మీరు ఊహించుకుంటే 2019లో వచ్చాం. ఈరోజు కాలం గిర్రం తిరిగిపోయింది. మీ భవిష్యత్తు కావాలి. మీ భవిష్యత్తు కోసం నిలబడి ఉన్నాం. మీ బంగారు భవిష్యత్తు కోసం నేను చాలా కష్టపడి చాలా పెద్దలందరితో మాట్లాడి ఎన్డీఏ అలయన్స్ని తీసుకురావడానికి కూడా ముఖ్య కారణం మనకి కేంద్రం సపోర్ట్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయలేం. మాకెవ్వరి మీద కేసులు లేవు. జగన్ లాగా నా మీద 32 కేసులు లేవు నా దగ్గర. నేను అడిగితే రిక్వెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడతాను తప్ప ఇంక దేని గురించి మాట్లాడను. అలయన్స్ కూడా అమిత్ షా గారిని, ప్రధానమంత్రి గారిని, మిగతా నడ్డా గారిని, అందరి నాయకులు ఒకటి అడిగాను. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు మీరు నిలబడాలి. మీరు మమ్మల్ని నమ్ముకొనున్నారు ప్రజలు. మీ ఆశీస్సులు కావాలంటే చాలా పెద్ద మనసుతోటి వచ్చి ఈరోజు నిలబడ్డాను. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. అలాగే మన నరసాపురం పార్లమెంటుకు సంబంధించి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కమలం గుర్తు మీద భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మన కూటమి నుంచి పోటీ చేస్తా ఉన్నారు. సో వీరందరినీ మనస్ఫూర్తిగా గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఎన్డీఏ కూటమి ఒకటే లక్ష్యం. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఒకటే లక్ష్యం కోసం పనిచేస్తున్నాం. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు. ఇదే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి లక్ష్యం. వచ్చి అధికారంలోకి రాగానే అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను కూడా చాలా బాగా మెరుగ్గా చేస్తాం. సంక్షేమ పథకాల్లో ఎటువంటి కోత ఉండదని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. ఎన్నికల్లో ఈరోజు నేను అందరి తరఫున అడుగుతా ఉన్నాను, కూటమి తరఫున ఓట్లు అడుగుతున్నాను. నేను మీకు మాటిస్తా ఉన్నా, కూటమిలో మేము ఏ పథకాలైతే మేము హామీ ఇస్తున్నామో అవి అమలు చేసే బాధ్యత జనసేనగా మా అందరి బాధ్యత. అది ప్రజలకు మేము మాటిస్తా ఉన్నాం. అలాగే నదులు ఇందాక ప్రతి చేనుకి నీరు అంటే నదులు అనుసంధానం జరగాలి. అది అందించి రాష్ట్రంలో వలసలు, పస్తులు లేని ఆంధ్రప్రదేశ్ నిర్మించడమే జనసేన, టీడీపీ, బీజేపీ లక్ష్యం, ప్రధాన లక్ష్యం. అలాగే ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ని చాలా తక్కువ కాల పరిమితిలో పూర్తి చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ప్రతి నీటి బొట్టుని దాచుకోవడానికి సముద్రపాలు కాకుండా చుట్టమే జనసేన, ఎన్డీఏ కూటమి లక్ష్యం.